సిద్దిపేట జిల్లా కొండపాక మండల వ్యాప్తంగా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. పాఠశాలలు, వ్యాపార, దుకాణ సముదాయాలను మూసివేయించారు. ఈ సందర్భంగా రజక సంఘం రాష్ట్ర నాయకులు రేగల దుర్గయ్య, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నూనె కుమార్ యాదవ్ మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమంలా ఉద్యమిస్తామన్నారు. బీసీలు ఎదగకుండా అగ్రవర్ణాలు పన్నుతున్న కుట్రల వల్ల ఉద్యోగ రాజకీయాల్లో వెనకబడిపోతున్నామన్నారు. 60% ఉన్న బీసీ జనాభాకు 42% స్వచ్ఛందంగా రిజర్వేషన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. బీసీ ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ బంద్కు పిలిపించిన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలియజేసినందున బీసీలందరం కూడా ఏకమై తెలంగాణను ఎలాగైతే సాధించుకున్నామో మన బీసీలమంతా కూడా ఏకమై మనకు రావాల్సినటువంటి మన బాటాను సాధించుకునే వరకు నిష్క్రమించొద్దని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బీసీలు ఓట్ల యంత్రాలుగానే వాడుకుంటున్నారు అన్ని పార్టీలు. మరి 56% ఉన్నటువంటి బీసీలకు 42% ఇస్తే మరి కోర్టులో అడ్డంకి అంటున్నారు. మరి 5% లేనటువంటి 5-6% లేనటువంటి అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్ ఇచ్చినటువంటి చట్టాలు మరి బీసీలు 56% ఉన్నటువంటి బీసీలకు 42% ఇవ్వడానికి మీకు ఎందుకు అడ్డంకి అని చెప్పి సందర్భంగా నేను బీజేపీని ప్రశ్నిస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కొండపాక మండలంలో అన్ని గ్రామాలలో కూడా బంధు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అలాగే మాకు ఎంఆర్పీఎస్ నుండి కూడా మేము బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న బీసీల మద్దతుకు ఎంఆర్పీఎస్ నుండి కూడా మాకు మద్దతు ఇస్తూ పాల్గొనడం జరిగింది. వారికి కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, దేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ రెండు కూడా పేపర్ ప్రకటనలకు నాటకాలు ఆడుతూ, కపట నాటకాలు ఆడుతూ ఇలా బీసీలను మోసం చేస్తూ ఉన్నాయి. తస్మా జాగ్రత్త, ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఏదైతే మీరు కళ్ళబొల్లి మాటలు మాట్లాడి ఈరోజు పబ్బం కట్టుకోవాలని చూస్తూ ఉన్నారో, రేపు రాబోయే రోజుల్లో బీసీ సమాజం అంతా ఏకమై తిరగబడితే ఈ కాంగ్రెస్ బీజేపీ పార్టీలు గ్రామాల్లో తిరగలేవని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. కొండపాక మండల వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేపట్టిన బంద్కు ఎంఆర్పీఎస్ నాయకులు మద్దతు తెలిపారు. బీసీలకు రావాల్సిన రిజర్వేషన్లు కల్పించే వరకు ఎంఆర్పీఎస్ నాయకుల మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని దుద్దెడ గ్రామశాఖ అధ్యక్షులు పిల్లి అశ్వత్థామ తెలిపారు. బీసీలతో కలిసి బంద్ పిలుపులో పాల్గొనడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు బీసీ జేఏసీకి సంపూర్ణ మద్దతు పలుకుతూ వాళ్ళకి ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్ అది సమ్మతమే, సహేతుకమే. మీ అందరూ ఎంఆర్పీఎస్ కార్యకర్తలందరూ బీసీ జేఏసీలో పాల్పంచుకొని వాళ్లకు మద్దతు తెలుపుతూ బంద్ను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దాని ప్రకారం ఈరోజు దుద్దెడ గ్రామంలో ఇచ్చిన బీసీ జేఏసీ పిలుపు మేరకు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో బంద్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. భవిష్యత్తులో బీసీ జేఏసీ ఏ పిలిపించిన మందకృష్ణ మాదిగ గారి ఆలోచన మేరకు వారికి రావాల్సినటువంటి హక్కు ప్రకారం మేమందరం ముందుండి వాళ్లకు రావాల్సినటువంటి వాటా వచ్చే వరకు మేమందరం కలిసి పోరాటం చేస్తామని, సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని ఎంఆర్పీఎస్ తరఫున మేము ప్రకటిస్తున్నాం.